ఎవరు వచ్చినా కూడా మేము రాము మీ బజార్కి, మీరు ఓటు పచ్చి అంటున్నారయ్యా. మమ్మల్ని మీరే నిలబెట్టాలి, మాకు ఎవ్వరు లేదయ్యా. ప్రత్యేక హోదా రావాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి కూడా ఈ ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా నేను విశాఖపట్నంలో ప్రత్యేక హోదా దానికోసం బహిరంగ సభ పెడితే ప్రజలు సందర్భంలోకి వచ్చి రావటం జరిగింది. దాన్ని బట్టి అర్థమవుతుందంటే ప్రత్యేక హోదా కావాలి అని ప్రజల మనసులో ప్రతి ఒక్కరి మీద రావాలని ఉద్దేశిస్తూ ఉన్నారు. ఎందుకంటే పరిశ్రమలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, విద్యార్థులకి నిరుద్యోగులకి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రతి ఇంట్లో కూడా ఉద్యోగం వచ్చే ఏర్పాటు అవుతుంది. కాబట్టి ఈ ప్రత్యేక హోదా రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శాసకులు ప్రతిజ్ఞ చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని పట్టించుకోకుండా కేవలం ప్యాకేజీల్లో తీసుకొని ప్రజల్ని మోసం చేస్తున్నాడు. తప్పకుండా ప్రజలు ఆయన్ని బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.